మీ పేరేంటి? వరలక్ష్మి గారు. నీ పేరేంటి? సత్యం. నేనెవరు? స్కూల్కి ఇచ్చాం. ఎవరు స్కూల్కి? వాడర్ హై స్కూల్. వాడర్ హై స్కూల్కి ఇచ్చాం. తెచ్చామని. నా పేరేంటి? సరేరా, ఈలోగా ఆలోచించు. ఇల్లు మీదేనమ్మా? సొంత ఇల్లేనా? సొంత ఇల్లేనమ్మా. ఎన్నాళ్ళైంది ఇల్లు కట్టుకొని? ఇల్లు కట్టాము, మా ఆయన ఉన్నట్టు కట్టాము. ఇప్పుడు 7-8 సంవత్సరాలు అయిపోతుందండి. సింపుల్. మీ ఆయన చనిపోయారు? చనిపోయింది. ఎలా చనిపోయారమ్మా? సిల్లింగ్ పెట్టేస్తే చనిపోయినారు. అంటే మీకు ఎలా తెలిసింది ఎవరో ఏదో చేసి? మరి దేవుడు అమ్మడికి వెళ్ళి డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు కిడ్నీలో ప్రాబ్లం అమ్మ అని చెప్పారు. కిడ్నీ ప్రాబ్లం అన్నారు. అన్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మందు తాగేవారా? తాగేవారు. మందు వేసుకున్నారు. ఏం పని చేసుకునేవారు? వ్యవసాయం పైన చేసుకుంటారు మా అమ్మ. మీకు ఉందా భూమి? అది ఉందా? ఒక 10 చేపలే ఉంది. లేదు ముందరైన ఈ కాడే భూమి. అరెకరమా? అంతటి ఉండదమ్మా. కొంచెం వాటిలో వచ్చి కదా మా బాబు అందులో ఏ తోటకూర గోంగూర ఆకుకూరలు వేసుకోవడం. దాని మీద కూలి 4 కేవలం వెళ్తే వెళ్ళిపోవడమే పిలిస్తే. కూలి ఎంతమ్మా ఇక్కడ మీకు? కూలి 300 300 రోజంతా చేస్తే? ఒక రోజు అలా చేస్తే 300 అవుతుంది. ఎంతమంది పిల్లలు మీకు? ఇదో ఒక పాప ఒక బాబు అండి. పాప సాలూరులో చదువుతుంది. సీటుకి వచ్చింది పాపకి. ఏం చదువుతుంది? 9వ తరగతి చదువుతుంది. ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? పాప చదువుతుంది. ఈ మాట మరి తెలియదండి. ఈ అబ్బాయి బాగా చదవట్లేదని కంప్లైంట్ వచ్చింది. 6th క్లాస్లో వేస్తున్నాను నేను. ఈ అబ్బాయిని 6th దించేస్తున్నాను అంటారు. నిన్ను డైరీ ఉందా నీకు? తీసుకురా, డైరీలో సంతకం పెట్టేస్తాను. మమ్మల్ని 6th క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. ఈసారి అయినా సరిగ్గా చదివాడు అనుకో 7th పంపిస్తాను. లేదంటే మళ్ళీ 5th వెళ్ళిపోతాడు. డైరీ ఇవ్వడానికి ఎంతసేపు పట్టిందే? ఇది డైరీయా? ఇది డైరీయా? మరి ఏడు హిందీ బుక్ తెచ్చావు అంటే నేను హెచ్ఎం నీకు నమ్మకం కలగట్లేదా? అంటే హిందీ బుక్కి డైరీ బుక్కి కూడా తేడా తెలియదు దాంట్లో కనబడుతున్నా. అంత ఈజీగా గెస్ చేస్తావు నా మొహం చూసి? డైరీ బుక్ తీసుకురారంటే హిందీ బుక్ తీసుకొచ్చాడు. పోనీ ఏదో ఒకటి తీసుకొచ్చాడు అంటే తీసుకొచ్చాడు, కానీ ఒక పేపర్ కూడా ఖాళీ లేదు. ఎక్కడ రాసేవాళ్ళు వీడి మీద కంప్లైంట్ నేను? ఇంటికి ఫోన్ చేస్తానులేండి. మీ లెక్కల మాస్టర్ పేరు ఏం పేరురా? ఈశ్వరరావు గారు. ఈశ్వరరావు గారేనా? ఓకే. ఈ మేడం పేరు ఏం పేరు? కూర్చో. మేడం పేరు ఏం పేరు? మేడం మేడం ఆవిడ లాగుంటారండి. అదేనా? చెప్తాను, రికార్డ్ చేయండి. మేడం మీరు లావుగా ఉంటారని చెప్తాను అంటున్నాడు. తాట తీసేస్తారు చూడు. 5th క్లాస్ నువ్వు, ఇంకా 6th కూడా కాదు. ఇక రేపు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అయిపోయాక 8th క్లాస్ బుక్స్ తీసేసుకొని 5th క్లాస్ బుక్స్ ఇస్తాను మీకు. ఓకేనా? మొఖం మాడిపో. పిల్లల్ని కొట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కూడా ఏడ్చుంటచ్చు. సత్య వెళ్ళారా? అమ్మగారండి బాగా చదువుకుంటున్నాను. ఒక చెప్పు. అది పెడితే బాగా చదువుకుంటున్నాను. చెప్పులే వాళ్ళు బాగా. కర్ర తీసుకురండి. నాకు కోపం వచ్చేస్తుంది. అనిపిస్తున్నాడు పిల్లడు. ఇట్రా. అట భయం లేదు అసలు. గట్టి గట్టిగా మాట్లాడుతూ స్కూల్లో అట. కర్ర తీసుకురండి. మేడం గారు సారీ అండి, నేను బాగా చదువుకుంటాను. చెప్పు. పంపించదు బాబు. నేను 5th క్లాస్కి వెళ్ళను, 9th క్లాస్కి పంపించండి అని చెప్పు. చెప్పరా? సరే, టీసీ ఇచ్చేస్తాను. ఆ పెన్ను పేపర్ తీసుకురండి. పిల్లడు మాట్లాడట్లేదు. రేపు పంపించద్దు నీ కొడుకు. చెప్పు. బాగా చదువుకుంటున్నాను సాను. అంత దూరం నుంచి వచ్చాడు. అమ్మా బియ్యం అవి వస్తున్నాయి మీకు? బియ్యం సరిపోతుందా? మీరు ఇవాళ కూరగాయలు అమ్మారు కదా, ఎంత వచ్చింది లాభం? 200 వస్తుందండి. రోజుకి 200 వస్తుందా? బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటారా? రేషన్ ఇస్తున్నాము స్కూల్ తరపున. తీసుకుంటామని చెప్పు. ఇప్పుడు నవ్వుతాను డ్రెస్. అవును, సరే బియ్యం తీసుకురండి. సాయి సత్యనారాయణకి ఇది బాగా తిని బాగా నిద్రపోయి మంచిగా చదువుకో. పొద్దుట్లు వేసి చదువుతావా? ఎర్లీ మార్నింగ్ చదువుతావా? నేను 9th క్లాస్లో వేస్తున్నాను. దానికోసమే ఈ బియ్యం అవన్నీ అనమాట. నీకోసం కాదు, మీ అబ్బాయి కోసం. ఓకే.
ఇంకా సత్యనారాయణకి మంచి బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకోండి. ఎవరికి ఇవ్వకు. నమస్కారం పెట్టి నీకే ఓకేనా? నీ ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వకు. మీకు 4,000 రూపాయలు ఇస్తున్నాను. పిల్లలకి ఏమైనా బట్టలు అవి కొన్ని, ఆడపిల్ల ఉంది కదా ఆ పిల్లకి కూడా ఏమైనా బట్టలు అవి కొని ఈ రేషన్ అది మంచిగా వంట చేసుకొని తినండి. సరేనా? వెళ్ళరానా? వెళ్ళరానా? నా దగ్గరకు వస్తావా? వైజాగ్లో చదివిస్తాను. సత్యనారాయణ ఇంకా బాగా చూసుకుంటావా అమ్మని? సరే తల్లి, శుభ్రంగా ఉండండి. వెళ్ళొస్తానే. నమస్తే. బాయ్ రా.